నా పేరు తుకారం, మా మదర్ పేరు శోభ. మా మమ్మీకి చాలా 5-6 ఇయర్స్ నుంచి చాలా పెయిన్గా ఉంది, మోకాలు నొప్పిగా ఉంది. చాలా హాస్పిటల్స్ తిరిగినాం. లాస్ట్లో అపోలో జాయిన్ అయినాం. అపోలో వచ్చినాక డాక్టర్ రుద్రరాజుతో కలిసినాం. డాక్టర్ రుద్రరాజు చాలా బాగా హెల్ప్ చేశారు మాకు. ఇప్పుడు 3 months అయింది. ఇప్పుడు చాలా రికవర్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మంచిగా మాట్లాడి మంచిగా హ్యాపీగా ఉన్నారు. మమ్మీ చాలా మంచిగా నడుస్తున్నారు. మళ్ళీ వాళ్ళ పని మొత్తం వాళ్ళు చేసుకుంటున్నారు. రుద్రరాజు సార్ డాక్టర్ చాలా మంచిగా మాతో హెల్ప్ చేశారు. మోకాలు నొప్పికి సర్జరీ చేశారు. వాళ్ళు మంచిగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ పని మొత్తం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా మంచిగా మొత్తం నీట్గా ఉన్నారు. అయితే డాక్టర్తో ఎవరైనా రావాలనుకుంటే డాక్టర్ రుద్రరాజుతో కలిసండి. చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. అపోలో హాస్పిటల్ ఫెసిలిటీ చాలా మంచిగా ఉంది. వాళ్ళ స్టాఫ్ ఇట్లా అంతా మంచిగా మాట్లాడతారు. డాక్టర్ ఇట్లా చాలా మంచిగా ఉన్నారు. నమస్తే అండి, నా పేరు రవితేజ రుద్రరాజు, కన్సల్టెంట్ నీ ఆర్థోపెడిక్ సర్జన్, మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ రోబోటిక్స్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్. ఈరోజు మన దగ్గర చూసాము, శోభ గారు వచ్చారు. ఈ రోజుకి 6 వారాలు అయిందండి. ఆవిడకి మోకాలు మార్పిడి జరిగి రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసాము ఆవిడకి మనము. సో ఆవిడ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆవిడకి మోకాలు బాగా అరిగిపోయినాయి. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. చాలా కష్టపడుతూ నడవలేని పరిస్థితిలో మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు చాలా మానసికంగా బాగా కుదుట పడిపోయి, తర్వాత మళ్ళీ నేను ఎప్పటికైనా నడుస్తానా లేదా, మళ్ళీ నేను అన్ని చేయగలుగుతానా లేదా అనే అంత సందిగ్ధంలో మన దగ్గరికి వచ్చారు. సో చూసిన తర్వాత ఆవిడని ఎగ్జామిన్ చేసి, మెయిన్గా మోకాల నుంచే వస్తుందా లేకుంటే ఏమైనా నడుములో ఏమైనా ఇబ్బంది రావడం వల్ల నడుస్తున్నారా ఏంటి అని చెప్పి మనము వెరీ డీటెయిల్డ్గా ఎగ్జామిన్ చేసి అర్థం చేసుకుని, ఇది కేవలం మోకాల నుంచి వచ్చిన ఇబ్బందే కాబట్టి దీన్ని ఫిక్స్ చేయాలని మనం డిసైడ్ అయ్యాము. ఆవిడకి పూర్తిగా ఈ రోబోటిక్ సర్జరీ గురించి, అలాగే మోకాలు మార్పిడి గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆవిడ వాళ్ళ సన్ అందరూ ఫ్యామిలీ అర్థం చేసుకుని ఈ మోకాలు మార్పిడి చేయించుకున్నారు. సర్జరీ తర్వాత మీరే చూడొచ్చు, సో సర్ప్రైజింగ్లీ ఆవిడ మళ్ళీ ఎప్పటిలాగా నార్మల్గా నడవటం అనేది నాకు కూడా చాలా వరకు కొంత సర్ప్రైజింగ్ అని అనిపించింది. ఎందుకంటే చేసే ముందు నేను కూడా అంత క్లియర్గా ష్యూర్గా అనుకోలేదు. అంత లింప్ అంత ఇబ్బంది పడుతూ నడుస్తున్నారు కదా, మళ్ళీ ఎలా నడుస్తారేమో అనేది కొంతవరకు నాకు కూడా భయం ఉండే. బట్ నేను కూడా ఆవిడ్ని అలా నార్మల్గా నడవటం చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఈరోజు మన 6 వారాలకు మన దగ్గరికి వచ్చారు. బాగా రికవర్ అయ్యి 2 మోకాళ్ళు మంచిగా పూర్తి బలం తెచ్చుకుని శుభ్రంగా ఆవిడంతటా ఆవిడ ఇంట్లో పని చేసుకోవడము, బయటకు షాపింగ్కి వెళ్ళడము, మెయిన్గా పెయిన్ అది తగ్గిపోవడం వల్ల చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఆవిడ. సో ఇలా మోకాళ్ళు బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఇంట్లో ఉండి ఇబ్బంది పడుతూ అలా లైఫ్ని డార్మెంట్గా ఉంచుకోవడం కంటే వచ్చి మెయిన్గా చూపించుకొని అవసరమైతే నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటే మోకాలు సెట్ అవ్వడమే కాకుండా లైఫ్ని ఇండిపెండెంట్గా లీడ్ చేయడానికి, అలానే వేరే షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా ఉంటే వాటిని కూడా తగ్గించుకోవడానికి చాలా వరకు హెల్ప్ అవుతుందండి. సో తప్పనిసరిగా ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా అపోలోకి రండి. మన దగ్గర రోబోటిక్ సర్జరీ ఇస్ ద లేటెస్ట్ అడ్వాన్సెస్ వీ హ్యావ్ ఇన్ అపోలో. మనం దాన్ని యూజ్ చేసుకుని బెస్ట్ కేర్ ఇచ్చి బెస్ట్ క్లినికల్ ఇవ్వడానికి వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. నమస్తే.